సంఘం ఎవ్వరిది కాదు, సంఘం ఏ ఒక్కరిది కాదు, సంఘం ఏ ఒక్కరి సొత్తు కాదు. సంఘానికి శిరస్సు ఆయన, శిరస్సు క్రీస్తు. ఆయన ముందు తలదించుదాం, ఆయనకు లోబడదాం, ఆయన మాట విందాం. ఎవరి మాట విన్నా వినకపోయినా నీకు వచ్చే నష్టమేమీ లేదు, కానీ ఆయన మాట వినకపోతే కొట్టివేయబడతాడు అంటాడు పేతురు గారు. ఆయన మాట వినని ప్రతి ఒక్కడు కూడా కొట్టివేయబడి సర్వనాశనం అయిపోతాడు అని మాట్లాడతాడు ప్రారంభంలో 3వ అధ్యాయంలో. సర్వనాశనం అయిపోతాడు. ప్రియులారా, ఎవరి మాటో కాదండి, మనం వినవలసింది క్రీస్తు మాట విందాం. బైబిల్లో ఏముందో అది చదువుదాం, ఏముందో అదే చేద్దాం. మనుషుల వలన కలిగేటువంటి నష్టం కంటే దేవుని వలన మనకు కలిగే నష్టం ఎక్కువ. మనుషుల వల్ల కలిగే మేలు కంటే దేవుడి వలన కలిగే మేలే మనకు ఎక్కువ. అందుకే ప్రభు చెప్పాడు కదా, దేహమునే చంపు వారికి మీరు భయపడకండి. అయ్యా, మరి ఎవరికి భయపడాలి? ఆత్మను దేహమును చంపి రెండింటిని కూడా నరకములో వేయగలిగిన దేవునికి మీరు మిక్కిలి భయపడాలి.